ఈ రోజు జనసేన మీటింగ్ లో నాగబాబు గారు వర్మ గారి మీద ఫుల్ చొరకలు అంటించారేమో అనిపించిందండి. అనవసరంగా నోరు జారారేమో అనిపిస్తుంది. ఎందుకంటే అసలే ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలేదని చెప్పేసి వర్మ తెగ బాధపడుతున్నాడు. సో మూలిగే నక్క మీద తాటిబండు పడినట్టు అయ్యింది. పవన్ నాగబాబు ఏమంటున్నారు అంటే, పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ గెలవడానికి రెండే కారణాలు. ఒకటి పిఠాపురంలో ప్రజలు, రెండు పవన్ కళ్యాణ్, అంతే. సో కొంతమంది ఏంటంటే మా వల్లే గెలిచాడు, మేము చెప్పడం వల్లే గెలిచారు అన్నట్టుగా ఒక రకమైన ఒక ప్రపంచంలో ఉన్నారు, ఒక ఊహ దాంట్లో ఉన్నారు. అది అలా ఫీల్ అయితే మాత్రం 100% రాంగ్ అని చెప్తున్నారు. సో దీనికన్నా ముందు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గురించి డిస్కషన్స్ అయ్యాయి కదా. ఆ టైంలో పిఠాపురం వర్మగా మాట్లాడడం, తర్వాత ఒక ట్వీట్ చేయడం, మళ్ళీ ఆ ట్వీట్ని డిలీట్ చేయడం, ఇవన్నీ చేశారు కదా. సో దీన్ని బట్టి ఎప్పుడు ఛాన్స్ వస్తుందా అని నాగబాబు గారు వెయిట్ చేస్తున్నట్టున్నారు. కానీ ఈ టైంలో వర్మకి ఎమ్మెల్సీ టికెట్ కూడా రాలేదు కదా. ఈ టైంలో ఇంకొంచెం రెచ్చగొట్టినట్టు అయింది. సో టీడీపీ వాళ్ళు కూడా గుర్రు గుర్రు అంటున్నారు. సో ఎందుకు సార్ నాగబాబు సార్ ఇవన్నీ? మీరేమంటారు? కామెంట్ చేసి చెప్పండి.